అన్న కొన్ని ఫన్నీ పొడుపు కథలు అడిగితే ఆన్సర్ చేస్తారా? చెప్పండి అన్న. అన్న అడవిలో పెరిగింది ఇంట్లో ఉంటుంది ఏంటది? తెలియదు బ్రో. గుర్తెచ్చుకోండి, అడవిలో పుట్టింది ఇంట్లో పెరిగింది. ఆడపులియా? ఆడపులియా? అది కాదన్న. తెలియదు బ్రో. పాసా? పాస్. కర్ర. కర్రనా? అన్న, చేతులు లేవు కానీ కౌగిలించుకుంటుంది ఏంటది? డబుల్ మీనింగ్ వద్దు, నార్మల్ గా పద్ధతిగా ఆలోచించండి. చేతులు లేవు కానీ కౌగిలించుకుంటుంది. పాస్. మనకు అన్న ఆలోచించండి. చేతులు లేవు కానీ కౌగిలించుకుంటది. ఇంగ్లీష్ లో అడగనా, ఇదే తెలుగులో అర్థమైందా? కంచె. చేతులు లేవు కానీ కౌగిలించుకుంటా. ఏం కౌగిలించుకుంటా ఎట్లా అని ఆలోచిస్తుంది. కంచె 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 అన్న. ఇంటి బయట కంచె వేస్తాం కదా, దాని చేతులు ఉండవు కానీ మొత్తం సరౌండెడ్ కౌగిలించుకొని ఉంటది కదా. నెక్స్ట్, నల్లటి రాయి నవ్విస్తే పురుగుతుంది ఏంటది? లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధ. నల్లటి రాయి నవ్విస్తే ఊరుతుంది. ఆఫీసర్ ఊరుతుంది. తెలియదు. తెలియదు భయ్యా. ఒక్కడే నల్లటి రాయి చిన్నగా ఉంటది, దాన్ని నవ్విస్తే ఊరుతుంది. ఊరుతుందా? తెలియదు. రాయా? పని రాయా? అంటే జనరల్ గా వాడుతూ ఉంటాం, దానికి ట్యాగ్ లైన్ గా ఉంటది, ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్యానికి హానికరమా? మందా? అగ్గిపల్ల బ్రో. ఎగ్గిపుల్లేనా? అరే ఇవన్నీ చాలా మీరు అడిగేటవన్నీ ఎట్లున్నాయి బ్రో, చాలా ఘోరంగా ఉన్నాయి. సరే బ్రో, ఆకాశంలో మెరుస్తుంది కానీ నక్షత్రం కాదు. ఉరుము. కరెక్ట్ ఆన్సర్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఏదైనా సాధించి ఫీల్ వస్తుందా? వచ్చింది ఇప్పుడే. ఎన్ని క్వశ్చన్ అడిగా, ఏం చెప్పకపోతే చెప్తే అర్థం ఉంటుంది నాకు ఇట్లా. సరే అన్న మళ్ళీ డబల్ మీనింగ్ కాదు. పొద్దున్నే లేస్తాడు అందరికి ముద్దులు ఇస్తాడు ఏంటది? పొద్దున్నే లేస్తాడు అందరికి ముద్దులు ఇస్తాడు. జనరల్ గా ఆలోచించండి, పొద్దున్న లేగగానే మనకి ఏం కనపడుతుంది? బ్రష్. అందరికీ కనపడేది. దేవుడా? దేవుడు కనపడతాడు ఈ రోజు. లేగానే ఇటు ముందు ఉంటాడు పెద్ద బొమ్మ. జనరల్ గా ఆలోచించండి, పొద్దున్నే లేవగానే ముద్దులు ఇస్తాడు ఎవరది? పాస్. సూర్యుడు బ్రో. సూర్యుడు. ఆయన ముద్ర ఇస్తాడు బ్రో. సూర్యకిరణాలు ఏదో పడతాడు కదా బ్రో డైరెక్ట్ గా. మరి అదే ఇంకా అలా అడిగితే మీరు ఊరికే చెప్పేస్తారు, ఏదో ట్విస్ట్ చేయాలి కదా. సూర్యుడు బ్రో. సూర్యుడు చెప్పగా. సూర్యుడు. థ్యాంక్ యూ బ్రో.